సిపిఎస్పై అనేక రకాల సందేహాలను www.medagbud.in ద్వారా మనం తెలుసుకుందాం. 3 రకాల సెక్షన్ల కింద ఐటీ ఎగ్జామ్షన్ అనేటువంటిది సిపిఎస్కి సంబంధించి న్యాయం పొందడానికి అవకాశం ఉంది. సెక్షన్ ఏఐటీసీ-CT1 ఇది ఏఐటీసీకి లోబడి 1.5 lakh వరకు లేదా 10% ఆఫ్ శాలరీ వరకు దీని కింద మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. సెక్షన్ ఏఐటీసీ-CT1B కింద అడిషనల్గా ఏఐటీసీకి అదనంగా 50,000 రూపీస్ వరకు మనము ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అదేవిధంగా సెక్షన్ ఏఐటీసీ-D2 ఈ ఏఐటీసీ-D1కు 1.5 lakh ఎబోవ్గా మనము అప్ టు 10% శాలరీ వరకు దీని కింద మినహాయింపు అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు ఈ డిడక్షన్ అనేటువంటిది వర్తించదు. ఈ 2 సెక్షన్లకు సంబంధించి మనకు ఐటీ డిపార్ట్మెంట్ వారు ఒక క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీరు ముందుగా మొదటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏఐటీసీ కింద ఒక సిపిఎస్ ఎంప్లాయీకి టోటల్ సేవింగ్స్ ఏఐటీసీ కింద 1,50,000 ఉన్నప్పుడు అతని యొక్క సిపిఎస్ డిడక్షన్స్ 50,000 ఉంటే దీనిని ఏఐటీసీ-1B కింద మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది అనే దానికి ఎస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక సిపిఎస్ ఎంప్లాయీకి ఏఐటీసీ కింద 1.5 lakh కన్నా తక్కువ ఉన్నప్పుడు అతని టోటల్ సేవింగ్స్ అంటే 1.5 lakh తక్కువ ఉన్నది. అటువంటి సందర్భంలో అతని యొక్క సిపిఎస్ డిడక్షన్ను స్ప్లిట్ చేసి ఏఐటీసీ-CT1 ఏఐటీసీ-CT1B కింద తీసుకోవచ్చు అనే దాన్ని కూడా ఎస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి వాటికి సంబంధించి మనము ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుంటేందుకు ప్రయత్నిద్దాం. ఇక్కడ ఉదాహరణకు ఒక సిపిఎస్ ఎంప్లాయీకి ఏఐటీసీ కింద టోటల్ సేవింగ్స్ 1,20,000 ఉంది. ఇందులో సిపిఎస్ అమౌంట్ కలపబడలేదు. అతని గ్రాస్ సిపిఎస్ డిడక్షన్ ఏదైతే ఉందో అతనికి 60,000 రూపీస్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భం లోపల ఏఐటీసీ-CT1 మనం ఏ విధంగా గణించాలి? మ్యాక్సిమం లిమిట్ అండర్ సెక్షన్ ఏఐటీసీ 1,50,000. అతని టోటల్ సేవింగ్స్ అండర్ సెక్షన్ ఏఐటీసీ 1,20,000 ఉంది. అంటే 1,50,000కు అన్నా దానికి 30,000 రూపీస్ ఇంకా మనము తక్కువగా ఏఐటీసీ తక్కువగా ఉంది. దాన్ని మనం ఏఐటీసీ-CT1 కింద తీసుకున్నాను. అంటే 1,50,000 కన్నా ఇంత మేరకు అతని యొక్క టోటల్ సేవింగ్స్ అండర్ సెక్షన్ ఏఐటీసీ కింద తక్కువ ఉన్నది అనే దాన్ని ఆధారంగా చేసుకొని అంత అమౌంట్ మనం ఏఐటీసీ-CT1 కింద తీసుకున్నాం. ఈ మిగిలిన ఏదైతే 30,000 రూపీస్ మనం తీసుకున్నప్పుడు ఇందులో 60,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ని తీసివేసి లేదా దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు మనకు మిగిలినటువంటి అమౌంట్ 30,000 ఏదైతే ఉందో దాన్ని మనం ఏఐటీసీ-CT1B కింద తీసుకోవాలి. అట్లా కాకుండా ఒకవేళ అతని టోటల్ సేవింగ్స్ ఏఐటీసీ కింద 1,50,000 రూపీస్ కనుక ఉంటే అటువంటి సందర్భంలో మనము ఏఐటీసీ-D1 ఏ విధంగా తీసుకున్నాను? ఇక్కడ ఆల్రెడీ అతని యొక్క సేవింగ్స్ అనేటువంటి ఏఐటీసీ ఎంతైతే లిమిట్ ఉన్నాయో అంత లిమిట్ వరకు రీచ్ అయినాయి కాబట్టి మనము ఏఐటీసీ-CT1 కింద 0గా తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో 60,000 రూపీస్ అతని యొక్క గ్రాస్ సిపిఎస్ డిడక్షన్ పర్ యానం ఏదైతే ఉందో అందులో నుంచి మనము 50,000 రూపీస్ను ఏఐటీసీ-CT1B కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏఐటీసీ-CT1B కింద మ్యాక్సిమం ట్యాక్స్ డిడక్షన్ మనం 50,000 రూపీస్ పొందడానికి అవకాశం ఉంది కాబట్టి 60,000 నుంచి మనం 50,000 రూపీస్ మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. మూడోది ఏఐటీసీ-D2. ఈ ఏఐటీసీ-D2 అనేది ఎంప్లాయీ యొక్క గ్రాస్ సిపిఎస్ డిడక్షన్ పర్ యానం ఏదైతే డిడిఓ పరిధిలో అవుతుందో అంత అమౌంట్కు సరిసమానంగా గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేదా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అంత అమౌంట్ మనం పూర్తిగా ఏఐటీసీ-D2 కింద పూర్తిగా మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. ఇది అప్ టు 10%. ఈ విధంగా 3 రకాల సెక్షన్ల ద్వారా సిపిఎస్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ www.medagbud.in ద్వారా మీకు తెలియపరిచినందుకు లేదా తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.